ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విజిటింగ్ ప్రతిపక్ష నేత నెలకొకసారి వారానికి ఒకసారి చుట్టపు చూపుగా వస్తున్న ఈ నారా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ పారిపోయిన నారా చంద్రబాబు నాయుడు మరలా ఈరోజు వచ్చి లుచ్చా మాటలు మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు తరిమి కొడతాం. ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి బూతు పురాణం కానీ బూతు మాటలు కానీ మాట్లాడితే చెంప చెళ్ళు అనిపించేటట్టు కొడతాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్, ఇక్కడి నుంచి ఆరంభం. నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాం, నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. మేమే దాడి చేయడానికి వెళ్ళా, నిరసన తెలియజేయడానికి వెళ్ళిన నా మీద దాడి చేశావు. నువ్వు ఇంట్లో కూర్చొని పిరికి పందలాగా నువ్వు ఇంట్లో కూర్చొని నీ గుండాలను పెడతావా, నీ రౌడీలను పెడతావా, నీ సామాజిక వర్గాన్ని పెడతావా, నీ కులాన్ని పెడతావా? రా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మీద అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి క్షమాపణ నారా చంద్రబాబు నాయుడే చెప్పాలి. చెప్పిన తర్వాత నిన్ను కదిలిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరిగినా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎక్కడ తిరిగినా అడ్డుకుంటాం. ఇక నుంచి స్టార్ట్. ఆఖరికి చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయినా సరే 2024 ఎన్నికలకి పారిపోవాల్సిందే. రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు. ఏదో ఈ మధ్య పీగుతాం అంటా ఉన్నాం. ఏంటి నువ్వుకెళ్ళి ఆల్రెడీ నిన్ను ప్రజలంతా కూడా పీకి పాతరేశారు చంద్రబాబు నాయుడిని. మీరు చంద్రబాబు నాయుడికి ఎన్ని లేపాలనుకున్నా, బుల్డోజర్లు పెట్టి లేపాలనుకున్నా, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కుదేరైపోతా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా రామోజీరావు అవ్వచ్చు, రాధాకృష్ణ అవ్వచ్చు, TV5 నాయుడు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఒక గజ దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రం మొత్తం కూడా దోచుకున్న ఈ విధవలంతా కూడా ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చేసరికి, జగనన్న పరిపాలన చూసి వీళ్ళ అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి బ్రేక్ పడిపోయిందని చెప్పేసి ఒకటే బాధ. పొద్దున్నే పేపర్లు చూస్తే చాలు కంపు వార్తలు, టీవీలు చూస్తే చాలు డబ్బా టీవీలన్నీ కూడా చర్చల మీద చర్చలు. మంచి పని ఒకటైనా చెప్పావా? ఈ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సామాజిక ధర్మాన్ని పాటించగలిగాడా? లేదు. సామాజిక ధర్మాన్ని పాటించింది ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్? పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ ఏంటి? ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గాడు ఉన్నాడు. ఆ విగ్గురాజు గాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి చెప్తా ఉన్నా, మా అన్నయ్య మా జగనన్న మాకు అన్నం పెడుతున్నాడు, మాకు అమ్మఒడిస్తున్నాడు. 45 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకి చేయూతనిస్తా ఉన్నాడు. 1 కోటి మంది అక్క చెల్లెమ్మలకి ఆసరా ఇస్తా ఉన్నాడు. అన్నం పెడుతున్నాడు రా బాబు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, నిరుపేదలైన వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి
అద్దె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లెమ్మలకి గూడు కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య. ఓడిస్తారా? లాగేస్తారా? పీకేస్తారా? ఎంతమంది వచ్చినా మా అన్నని టచ్ కూడా చేయలేరా? మా అన్నని టచ్ చేయాలంటే మేమున్నాం. మా వెంట్రుక కూడా పీకలేరు. అర్థం చేసుకోండి. ఏరా బాబు, ఇంత దుర్మార్గులా, ఇంత రాక్షసులా? ఇంకొకడు ఉన్నాడు, ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు. నువ్వు జగనన్నతో పోటీయా? సింహంతో పోటీయా? నువ్వెంతరా బాబు? నీ స్థాయి ఎంత? మొనగాడు, వీరుడు, ధీరుడు, దీశాలి, ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన మొనగాడు. దుర్మార్గులా, ఇంత రాక్షసులా? ఇంకొకడు ఉన్నాడు, ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు. నువ్వు జగనన్నతో పోటీయా? సింహంతో పోటీయా? నువ్వెంతరా బాబు? నీ స్థాయి ఎంత? మొనగాడు, వీరుడు, ధీరుడు, దీశాలి, ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన మొనగాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.